ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ఇంటిని గోమయం నీటితో శుభ్రం చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుందా? గోవు అంటేనే పరమ పవిత్రవంతమైనది. గోమయం అద్వితీయమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని మనకు ప్రసాదిస్తుంది. మీరు స్నానం చేసే నీటిలో దుష్కర్మ నాశక పౌడర్ అని చెప్పేసి ఉంది. ఆ నాశక పౌడర్ని కనుక మీరు నీటిలో వేసుకొని ఒక చిటికెడు రోజు స్నానం చేస్తే చాలండి, మీ ఇంటిలో నెగిటివ్ పవర్స్ అనేవి అసలు ఉండనే ఉండవు. అలాగే గోమయం కొద్దిగా నీటిలో వేసి మీ ఇంటి బండలన్నింటినీ కూడాను తుడిపించండి. చాలా చక్కటి పాజిటివ్ పవర్స్ వస్తాయి. ఇది కనీసం ప్రతి శుక్రవారం చేయండి. అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం ఆ గోమాత యొక్క అనుగ్రహం వల్ల మీకు లభ్యపడుతుంది. గోసేవ చేయటం, గోవు యొక్క పంచగవ్యాలు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తాయి. యజ్ఞయాగాదులు ఆచరించేటప్పుడు కూడాను పంచగవ్యోపాసన అనేటువంటిది తప్పనిసరిగా ఆచరిస్తారు కదా. అటువంటిది మనం నెలకు ఒక్కసారైనా సరే పంచగవ్యత తత్వాన్ని గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా మనకు పాజిటివ్ పవర్స్ వచ్చి తీరుతాయి. మీ గృహంలో సంతోషం విరాజిల్లుతుంది సుమా. ఇంటి గుమ్మానికి బయట కనుదృష్టి వినాయకుడి బొమ్మను తగిలించండి. గోమతి చక్రాలు 9 తీసుకొని వాటిని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. సూర్య భగవాన్ యొక్క చిత్రపటం, కేవలం సూర్యబింబం రాగితో చేసింది ఇంటి పైభాగాన అమర్చండి. మీ యొక్క ఇంటిలో వినాయకుడి యొక్క బొమ్మ బయటికి చూస్తున్నట్టుగా అమర్చుకోండి. ఇవన్నీ మీ ఇంట్లో అదృష్టాన్ని ప్రసాదింపచేస్తాయి. మీ బాత్రూంలో నైరుతి మూల ఒక టబ్బులో, ఒక గాజు టబ్బులో కల్లుప్పు వేసి నైరుతి మూల ఉంచండి. దానివల్ల మీ ఇంట్లో పాజిటివ్ పవర్స్ వృద్ధి చెందుతాయి. మీరు స్నానం చేసి బయటికి వచ్చేటప్పుడు స్నానపు గది తలుపు వేయటం మర్చిపోకండి. ప్రతినిత్యం స్నానాల గది తలుపు ఎప్పుడూ మూసే ఉండాలి. మీరు ఉపయోగించిన తరువాత మూయండి. ఇవన్నీ చేసినట్లయితే మీ గృహంలో వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. పాజిటివ్ పవర్స్ విజృంభిస్తాయి. మీ జీవితం సుఖప్రదంగా కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంటి ప్రాంగణంలో మీరు పెంచే మొక్కలకు ప్రతినిత్యం కూడాను దైవనామస్మరణ చేస్తూ చెంబెడు నీళ్లు పోయండి. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలు దేవతా స్వరూపాలు. ఆ దేవతా స్వరూపాలు మిమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాయి. మీ ఇంటి ప్రాంగణంలో మారేడు చెట్టు ఉంటే ప్రతినిత్యం 3 ప్రదక్షిణాలు ఆచరించి చెంబెడు నీళ్లు పోసి చూడండి, మీకు అదృష్టం పట్టి తీరుతుంది సుమా. మీ గృహ ప్రాంగణంలో నెగిటివ్ పవర్స్ అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అద్వితీయమైనటువంటి పాజిటివ్ పవర్స్ మీ గృహంలో విరాజిల్లుతాయి. సంపూర్ణ కళతో మీరు కళకళలాడుతూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.